మేమిద్దరం లవ్ చేసుకోవడం స్టార్ట్ చేసి మీరిద్దరు లవ్వా? తను ప్రపోజ్ చేసి ప్రపోజ్ చేసావా? చేసేసాను మేడం. బా, ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయి గురించి ఆలోచిస్తుంది కదా, సో వై అమ్మాయి అని అనుకున్నావు నువ్వు? మాకున్న అండర్స్టాండింగ్ నీకేంటి మధ్యలో మెంటల్ గా ఫిక్స్ అయ్యా. నాకైతే తిని మీద ఫీలింగ్స్ వచ్చాయి. ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ ఉంది. తనకి నా మీద ఫీలింగ్ ఉంది, నాకు కూడా. వన్ డే నేను ఇంటికి వెళ్ళి వద్దామని చెప్పి వెళ్ళా. తినని వదిలి ఉండలేకపోయింది. బా, లైఫ్ అన్నాక లవ్ కామన్, బ్రేకప్లు సహజం, అది మన చేతిలో ఉండదు. మీ పేరెంట్స్కి ఏమైనా తెలుసా ఇట్లా? తెలీదు, మీరు ఒప్పిస్తారని చెప్పేసి. వామ్మో. డాడీ మీరు ఒప్పుకోకపోతే చచ్చిపోతా డాడీ. హలో హలో, ఏమ్మా మీ అమ్మ బాబు నీకు సంస్కారం ఏం నేర్పించలేరమ్మా? అమ్మాయిని ప్రేమించు, ఆల్తో ఉండే నేర్పించారేంది? ఇప్పుడు దానికి ఏమన్నా అయితే అది నేను ఊరేసుకుని చావాలా, మీ పేరు రాసి చావాలమ్మా నువ్వు? ప్లీజ్ మేడం, మా ఇంట్లో వాళ్ళని ఒప్పించండి మేడం. మీకు మాట్లాడుతున్నావు రమ్య? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు లవ్ టుడే. నేను మౌనిక. ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో చెప్పలేం, అండ్ అలాగే ఎప్పుడు ఏ కారణాల చేత ఎండ్ అవుతుందో కూడా చెప్పలేం. ప్రేమ పుట్టేటప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో దాని ఎండింగ్ కూడా అంతకంటే ఎక్కువ బాధని కలిగిస్తుంది. సో అందులో భాగంగానే తన బ్రేకప్ స్టోరీని మనకు తెలియజేయడానికి ఈ రోజు మన లవ్ టుడేలో సోని ఉన్నారు, అండ్ అలాగే రీనా గారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సో హాయ్ రీనా గారు, ఎలా ఉన్నారు? గుడ్, హౌ ఆర్ యు? యా, ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. అండ్ మన దగ్గరకు వచ్చిన ఏవైతే లవ్ స్టోరీస్ ఉన్నాయో, కొంతమందివి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం, కొంతమందిని కలిపే ప్రయత్నం చేస్తాం, అండ్ కొన్ని జంటల్ని అంటే ఇంకా మన వల్ల కాక ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయాం. అండ్ అందులో భాగంగా ఈరోజు సోని తన లవ్ స్టోరీని అండ్ అలాగే తన బ్రేకప్ స్టోరీని తెలియచేయడానికి మన షోకి వచ్చారు. ఒకసారి తనతో మాట్లాడతాం. రైట్. హాయ్ సోని, హాయ్ మ్యామ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. తనెవరు? తన ఫ్రెండ్. మీ ఫ్రెండా? ఓకే. ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి స్టోరీ, ఏం చదువుకున్నావు? మాది ఆంధ్ర, అక్కడి నుంచి వచ్చాను. ఆంధ్ర, ఓకే. అంటే నువ్వు ఒక్కదానివేనా, ఇంకెవరైనా ఉన్నారా? సిస్టర్స్ ఉన్నారు, ఒక Sisters. సిస్టర్ ఉంది. అంత అక్కడే ఉంటారా? ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటాం. నువ్వు అక్కడేనా లేకుంటే ఇక్కడ హైదరాబాద్ లోనా? హైదరాబాద్కి వచ్చాను. ఓకే. ఇక్కడ స్టడీస్ చేశాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఒక అబ్బాయిని లవ్ చేశాను. ఆ అబ్బాయితో లవ్ అవ్వాలంటే నేను స్టడీస్ చేసేటప్పుడే నా క్లాస్మేట్ తను. ఓకే. క్లాస్మేట్ అయితే ఫస్ట్ నేను ఒక్కదాన్ని వచ్చి కూర్చొని వెళ్తుండేదాన్ని. ఇప్పుడు తను నా బ్యాక్ బెంచ్. ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం, మూవ్ ఆన్ అయ్యాం. అవుతున్నాం, బాగానే ఉంది. ఫస్ట్ ఫ్రెండ్స్ కింద మూవ్ అయినాం. మూవ్ అయ్యి తన కేరింగ్ అది మొత్తం నచ్చి ఇష్టపడ్డాము. ఒకరినొకరు అర్థం చేసుకున్నాం, అండర్స్టాండింగ్ వస్తుంది, ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఓకే. ఆ అబ్బాయి మీ క్లాసేనా? మా క్లాస్, Okay. డిగ్రీ. ఇద్దరం ఒకటే క్లాస్. ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ ఉన్నాము, ఇద్దరం కలిసి ఉన్నాము. నెక్స్ట్ ఒక అబ్బాయి నా లైఫ్లోకి వచ్చాడు. సో హాయ్ సోని, హాయ్. ఎంత నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 22. 22 ఏజ్. 22. సో ఓకే, 22 ఏజ్ లో అంటే 2 years బ్యాక్, రైట్? 3 years బ్యాక్ కదా నీ లవ్ స్టోరీ జరిగింది? ఇప్పుడు ఎన్ని ఇయర్స్ బ్యాక్? నాది 2 years బ్యాక్. 2 years బ్యాక్, అంటే 20 ఏజ్. Yes. సో డిగ్రీలో ఉన్నావు. సో క్లాస్మేట్స్ ఇద్దరు. తన పేరేంటి? తన పేరు వచ్చేసి అర్జున్. అర్జున్. వావ్, నైస్. సో ఎట్లా అనుకున్నావు, అంటే తను నన్ను లవ్ చేస్తున్నాడు, నేను అతను ఒప్పుకోవడం ఎలా జరిగింది ఈ లవ్ ఫస్ట్ స్టోరీ? ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళం. వచ్చేవాడు బ్యాక్ సైడ్ కి వచ్చి, మేమంతా ఉంటారు కదా క్లాస్మేట్స్ మాట్లాడుకుంటే వెనక నుంచి బాయ్స్ కామెంట్ చేయడం ఓహో. ఇలాంటివి. అలా ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. ఒకరు అంటే నోట్స్ అవి షేర్ చేసుకోవడం, సెటైర్ చేసేవాడు. సో అలా ఫ్రెండ్స్ అయినాం. ఓకే. కొంచెం క్లోజ్ గా మూవ్ అయ్యేవాళ్ళం. ఫస్ట్ ఫ్రెండ్స్, తర్వాత బెస్టీస్ లెక్క అయ్యాం. తర్వాత లవ్ స్టార్ట్ అయింది. ఎప్పుడు లవ్ చేసి అంటే ఎప్పుడు ప్రపోజ్ చేశాడు? నువ్వు ప్రపోజ్ చేసావా, తను ప్రపోజ్ చేశాడు? అంటే నాకు ఫస్ట్ ఉండే, నీకు లవ్ ఉండే? లవ్ ఉండే, కానీ నువ్వు తనకి నా చెప్పలేదు. మీద లవ్ ఉందన్న విషయం నాకు తెలియదు. ఇద్దరికి తెలియకుండా లవ్ చేసుకున్నాం, మూవ్ ఆన్ అయ్యాం. అయితే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, తన వల్ల నా లవ్ చెప్పగలిగాను. నేను లవ్ చేస్తున్నాను తనని అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్తో చెప్పి, వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి తనకు చెప్పాడు. చెప్తే తను లవ్ చేస్తున్నాడు అన్న విషయం నాకు తెలియదు. మా ఫ్రెండ్ ఉండే, ఆమెతో తను ఫ్రెండ్షిప్ చేసి ఆమెకు చెప్పాడు ఇలా లవ్ చేస్తున్నా అంటే. తను నేను లవ్ చేసుకుంటున్న విషయం మాకు తెలియదు, మా ఫ్రెండ్కి తెలుసు, తన ఫ్రెండ్కి తెలుసు.
వాళ్ళిద్దరు వచ్చి మాకు చెప్పడం వల్ల మేమిద్దరం లవ్ చేస్తున్నామన్న ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. మేమిద్దరం వెళ్ళి ప్రపోజ్ చేసుకున్నాం ఒక రోజు. ఆ రోజు తన బర్త్డే. ఓకే. అయితే నేను సెలబ్రేట్ చేద్దామని ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేసి కేక్ కట్ చేశాడు. తర్వాత తనే నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఒక రోజు ఒక రింగ్ తీసుకొచ్చి ప్రపోజ్ చేశాడు. అబ్బో. ప్రపోజ్ చేస్తే నేను కూడా లవ్ ఉండే కదా, అందుకనే యాక్సెప్ట్ చేశా. ఇద్దరం మూవ్ ఆన్ అయ్యాం. ఇంకా ఒకే బెంచ్ లో కూర్చోవడం, ఒకే లంచ్ బాక్స్ షేర్ చేసుకోవడం, ఇవన్నీ జరిగేవి. ఎగ్జామ్స్ వచ్చినాయి. ఎగ్జామ్స్ లో కూడా బాగానే ఉన్నాము. ఎగ్జామ్స్ రాసాము. తను వాళ్ళ ఇంటికి వెళ్ళారు, నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. ఇద్దరం హాలిడేస్ వచ్చినాయి, ఇంటికి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత అనుకున్నాం ఒకసారి మీట్ అయిదామని చెప్పి ఫోన్ చేశాడు. చాలా డేస్ అయినాయి, 20 days అయినాయి. ఇంకా కలవట్లేదు కదా అని చెప్పేసి ఒకసారి మీట్ అవుదామని చెప్పేసి హైదరాబాద్ వచ్చాం మేము ఇద్దరం. ఓకే. హైదరాబాద్ వచ్చి ఒక కాఫీ షాప్లో మీట్ అయ్యాం. మీట్ అయిన తర్వాత నా ఫోన్ తీసుకున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా. ఫోన్ తీసుకొని చూస్తే వేరే అబ్బాయి అప్పటికి నాకు క్లోజ్ అయ్యాడు. ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు. ఒక అబ్బాయి ఉండే, నేను నీకు ఇంటికి తెలియకుండా వెళ్ళాను. ఎలా క్లోజ్ అయ్యాడు? ఆ అబ్బాయి నాకు తెలియదు. నేను జర్నీలో తను నాకు పరిచయం అయ్యాడు. నా జర్నీలో. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ వచ్చే జర్నీలో? ఆహా, అంతకు ముందు నేను ఇంటికి వెళ్ళేటప్పుడు అంటే ఆ వీళ్ళకి అబ్బాయి 20 జర్నీలో days పరిచయం. గ్యాప్ వచ్చినప్పుడు ఆ ఇంకొక గ్యాప్ లో అబ్బాయి ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత తను నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. అలా అలా ఇద్దరం మాట్లాడుకొని, ఫ్రెండ్స్ ఉంటారు కదా, బెస్ట్ ఇలా ఉందాం ఇది అది అంటే ఓకే మూవ్ ఆన్ అయ్యాను. అయిన తర్వాత తనకి ఫోన్ చేశాడు వచ్చి నా దగ్గరకు వచ్చి. ఆకాష్ మామ అని ఫీడ్ చేసుకున్నాను నేను. తన పేరు ఆకాష్. మామ అని ఫీడ్ చేస్తే బెస్టీస్ లెక్కున్నాం. తను వేరే మీనింగ్ అనుకున్నాడు. నేను తినని లవ్ చేస్తున్నా అనుకొని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేను కూడా ఓకే యాక్సెప్ట్ చేశాను. తను ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ఒకతనే లవ్ చేస్తున్నావు. ఈ లవ్ చేసిన ఫీలింగ్ లోని ఆ 20 days కి నీకు ఇంకో అబ్బాయితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాల్సి వచ్చింది? అసలు బెస్టీ ఎలా అయ్యాడు నీకు? బెస్ట్ ఎలా అయ్యాడంటే ఆ రోజు జర్నీలో జస్ట్ అట్రాక్షన్ అయ్యాను. నాకే తెలియకుండా తనకి అట్రాక్ట్ అయ్యాను. ఓకే. ఫ్రెండ్ ఫీలింగ్ వచ్చింది. ఓ. అందుకని జస్ట్ అలా నార్మల్ గా బాగున్నాడు, మాట్లాడుతున్నాడు, మూవ్ ఆన్ అయ్యాం. సో అది నీ బాయ్ ఫ్రెండ్ లో లేదా? ఉంది, లేదనట్లేదు. బట్ అయినా కూడా నీకు కావాలనిపించింది బాయ్ బెస్ట్ ఫ్రెండ్. ఓకే. ఫ్రెండ్ గా మూవ్ ఆన్ అయిదాం అని చెప్పేసి అనిపించింది. అనిపించి నేను అంటే ఆయనకి తెలియదా నీకు లవర్ ఉన్నాడని? ఫస్ట్ తెలీదు. ఓకే. తర్వాత నెంబర్ తీసుకొని కాల్ చేసి ఒక రోజు నైట్ 2 hours మాట్లాడాడు. అప్పుడు చెప్పాను ఇలా నాకు లవర్ ఉన్నాడు ఇది అదంటే ఓకేలే ఉంటే ఏంటి అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడి మనం బెస్ట్ ఫ్రెండ్ గా ఉందామని చెప్పేసి మూవ్ ఆన్ అయ్యాడు తను కూడా. ఇప్పుడు తిను ఫోన్ చేశాడు ఆ రోజు కలిసిన రోజు. ఫోన్ చేస్తే నేను కూడా ఓకే ఫోన్ చేశాడు కదా తను మంచిగానే మాట్లాడతానని నేను ఎక్స్పెక్ట్ చేశా. సో ఓకే. తనకి ఏమైతుంది సోనీ నీకు ఏమైతుంది అని చెప్పేసి అడిగితే నేను తను లవ్ చేస్తున్నాను, తను నన్ను చేస్తుందో లేదో తెలియదు అని చెప్పేసి తను అన్నాడు ఆకాష్ అనే అబ్బాయి. అంటే సరే అని చెప్పేసి మాట్లాడాను. నేను తర్వాత రియాక్ట్ అయ్యాను తన మీద. లవ్ చేయడం ఏంటి, ఫ్రెండ్స్ లెక్క ఉందామని ఫస్ట్ అండర్స్టాండింగ్ వచ్చింది కదా, ఇప్పుడు నా లవర్కి నాకు బ్రేకప్ అవుతుంది, నువ్వు అలా మాట్లాడక అని చెప్పి సీరియస్ అయ్యా. సీరియస్ అయితే లేదు నేను ట్రూగా లవ్ చేస్తున్నాను, నువ్వు తనలో వదిలేసినా పర్లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఫోన్లో అన్నాడు ఆకాష్ అనే అబ్బాయి. అర్జున్ అనే అబ్బాయి నా మీద సీరియస్ అయ్యాడు. సీరియస్ అయితే నేను వెంటనే అన్నయ్య అని పిలిచేసా ఆకాష్ ని. బెస్ట్ ఫ్రెండ్. అన్న ఈసారి నుంచి నువ్వు నాకు అన్నయ్య, నాకు తిన కావాలి, తిన ప్రాణం అనుకున్నాను, తిన తప్ప నాకు ఎవరు వద్దని చెప్పేసి నేను అర్చేసి వదిలేసిన తర్వాత తను ఫోన్ కట్టేసి బ్లాక్ చేస్తా నెంబర్. తిన్న ఆమె సీరియస్ అయిపోయి నన్ను గట్టికి కొట్టేసి వెళ్ళిపోయాడు. తను నాతో మాట్లాడలేదని చెప్పేసి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను కాలేజ్, ఆ తర్వాత మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయింది. నేను మళ్ళీ కాలేజ్లో నార్మల్గా వెళ్ళడం స్టార్ట్ చేశాను. తను వస్తున్నాడు కానీ నాతో ఒక్క మాట మాట్లాడట్లేదు, నాతో ఉండట్లేదు, నాతో సరిగ్గా మూవ్ ఆన్ అవ్వట్లేదు. నా ముందే వేరే అమ్మాయితో మాట్లాడడం అది చేస్తున్నాడు, నాతో సరిగ్గా మూవ్ ఆన్ అవ్వట్లేదు. నాకు ఒక ఫీల్ వచ్చింది, జెల్సీనెస్ వచ్చేది, బాధ వచ్చేది, ఫీల్ అయ్యేదాన్ని. నేను ఇంకా సర్లే ఎవరికైనా ఉంటది కదా, కోపం వచ్చిందేమో కోపంలో మాట్లాడలేదు నేను అనుకున్నా. తను
ఇంకొక అమ్మాయికి వెళ్ళి ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయి నా ఫ్రెండ్. ఓకే. సరే నేను లైట్ తీసుకున్నాను, చేసుకున్నాను ఫిక్స్ అయ్యి ఆ రోజు నైట్ నేను డీప్ గా ప్రిపేర్ అయిపోయి డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం చేసి ఆ డిప్రెషన్ లో నేను హ్యాండ్ కట్ చేసుకున్నాను. ఓ మై గాడ్. అది మా ఎవరు లేరా ఆ టైంలో నీ దగ్గర? ఇప్పుడు మా ఫ్రెండ్ ఉంది, తను ఎక్కడ హాస్టల్ రూమా నువ్వు? నేను అప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని. ఓకే. అయితే సరే మా నీ friend- ఫ్రెండ్స్ అందరికి తెలుసుమా నువ్వు అతన్ని లవ్ చేస్తున్నావని తెలుసు. సో ఎవరైతే నీ ప్రేమకి హెల్ప్ చేశారో వాళ్ళైనా వెళ్ళి తనకి చెప్పే ప్రయత్నం చెయ్యాలి కదా, కాదు తను అలాంటిది కాదు అని. ఎందుకు చేయలేదు అక్కడ తను వాళ్ళు? మెంటల్ గా ఫిక్స్ అయ్యాడు కదా. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.